హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇయాలైతే ఇక పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు కాబట్టి నేనైతే నైట్ ఏం నానబెట్టలేదు. అందుకే ఇన్‌స్టంట్‌గా ఊతప్పం అయితే చేత్తానా. అది కూడా రవ్వతోని. ఒక 10 నిమిషాలలో అయిపోతది. ఈ టిఫిన్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా గూడా ఉంటది. చాలామంది తెలుసుంటది. చాలామంది తెలవకుండా ఉంటది. ఎందుకంటే ఎట్లా కొలతలనేది కొంతమంది తెలవదు గదా! అయితే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటా. ఇక్కడ ఉప్మా రవ్వ తెలిసిందే గదా! మన ఇంట్లో అయితే అందరి ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటది. ఉప్మా రవ్వ అయితే నేను తీసుకుంటానా. అయితే నిన్న వీడియోస్ అయితే పెట్టినా గదా! నిన్న వీడియో పెడితే కొంచెం దసరా సెలబ్రేషన్ వల్ల బాగా అయితే చూత్తలేరు. అయితే ఏ టైంకి పెట్టాలనేది మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను ఆ టైంలో పెడతా. నైట్‌లో చూడ కుదరతలేదనుకుంటే మధ్యాహ్నం పెట్టమంటే పెడతా. మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారని అనుకుంటానా. ఎందుకంటే అంటే ఇప్పుడు మీకు సెలబ్రేషన్స్ ఉన్నాయి గాబట్టి చాలామంది చూడలేకపోతారు. ఇంకోటేందంటే చాలామంది అంటే కొంతమంది చూసినోళ్ళు కొత్తోళ్ళు మళ్ళీ మీరు లవ్ స్టోరీ చెప్పండక్క క్లారిటీగా మళ్ళొకసారి మాకు అని చెప్పి అంటారు. మరి నేనైతే చెప్తా. కానీ మరి పాతోళ్ళకి బోరింగ్ అంటదో మరి ఏమో! అది గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారని అనుకుంటారా? ఇక్కడైతే ఇన్‌స్టంట్ రవ్వతోని నేను ఊతప్పం చేత్తాను గాబట్టి ఇక్కడ ఉప్మా రవ్వ అయితే 2 కప్పులు తీసుకుంటానా. 2 కప్పులకు మీరు 2 కప్పుల పెరుగు తీసుకోవచ్చు. లేదా 1 కప్పు పెరుగు తీసుకున్నా పర్వాలేదు. పుల్లది పెరుగైతే మంచిగుంటది. ఇక్కడ చూస్తారు గదా! నేను 2 కప్పుల రవ్వ, 2 కప్పుల ఉప్మా రవ్వ, దాంతో పాటు 2 కప్పుల పెరుగైతే తీసుకుంటానా. ఇగ ఏందంటే ఆహ్, లవ్ మ్యారేజ్ విషయం గురించి నేను ఫస్ట్ నుంచే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అట్లా పెట్టినా. పాతోళ్ళకైతే మొత్తం నా లైఫ్ ఏంది, అసలు నేనేందనేది, నా క్యారెక్టర్ ఏంది, నా మనసేందనేది మొత్తం 100% తెలిసిపోయి ఉంటది. కానీ కొత్తోళ్ళు చూత్తారు గదా! ఆళ్ళకింకా అవన్నీ చూడాలంటే కొంచెం ఇబ్బందే. మళ్ళీ చూడాలంటే అంటే క్లారిటీగా చెప్పమని అంటారు. చెప్తా. కానీ పాతోళ్ళు ఏమంటారో ఏమో మరి చూడాలె. అంతే గాకుండా ఇగ దసరాకైతే మేము అంటే మా అత్తోళ్ళింటికి పోదామని డిసైడ్ అయినాం. కానీ ఇగ సడెన్‌గా మేమైతే పోతలేము. ఎందుకు పోతలేము అనేది కూడా మీకు చెప్తా. ఇక్కడైతే నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నా, 2 కప్పుల పెరుగు తీసుకున్నా. అంటే 2 ప్యాకెట్లు తీసుకున్నా. కొంచెం మంచిగా పుల్లగుంటదని చెప్పి. మీకు ఒకటే పెరుగు ప్యాకెటే అంటే సరిపోతదనుకుంటే మీరేసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలె. అయితే ఏందంటే ఎందుకు పోతలేనంటే అంటే నా హెల్త్ పరంగా కొంచెం మంచిగా లేదు. అంతే గాకుండా ఇగ మా అత్త వాళ్ళ హెల్త్ బాలేదు. పోదామని అనుకున్నా. వాళ్ళ హెల్త్ కన్నా ఎక్కువ నా హెల్త్ అనుకున్నా. పోదామని అనుకున్నా గానీ, ఇగ కొంచెం సీరియస్‌గానే ఉండే నా హెల్త్. అందుకని ఇగ పోవడం అయితే కుదురుతలేదు. ఇక్కడైతే కొద్దిగా పెరుగు అంటే పెరుగేసుకున్న తర్వాత కొద్దిగా వాటరేసుకొని, కలుపుకొని ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వ అయితే నానాలే గదా! అందుకని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతలోపు వేరే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అయితే నేను 2 సంవత్సరాల కిందట ప్రాబ్లమ్ ఉందని చెప్పినా గదా! మళ్ళా ప్రాబ్లమ్ అయితే మళ్ళా నాకు స్టార్ట్ అయింది. అంటే ఒక 2, 3 రోజుల నుంచి సివియర్‌గా అయిపోయింది. అంటే ఆరోగ్యంగా లేనన్నట్టు గాదు, ఆరోగ్యంగా ఉన్నట్టు గాదు. చూడ్డానికి మాత్రం మంచిగనే ఉంటా. కానీ అచ్చేటప్పుడు ప్రాబ్లమ్ వత్తది. ఇగ అది ఇగ నమ్మేటోళ్ళు నమ్ముతారు. నమ్మనోళ్ళు ఇగ వదిలేస్తారు. అయితే అలాంటి ప్రాబ్లమ్ అయితే నేను 2 ఇయర్స్ బ్యాక్ ఫేస్ చేసినా. మళ్ళీ ఏమైందో ఏమో! సడెన్‌గా ఒక 2 రోజుల నుంచి మళ్ళా సడెన్‌గా ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయింది. అందుకే ఇగ నేనైతే మా అత్తకి గూడా చెప్పలేదు. ఇట్లా ప్రాబ్లమ్ మళ్ళా అయింది అని చెప్పి నమ్మరు ఎవరు. కావాలని అబద్ధాలు చెప్తారంటారని ఇగ నేనైతే చెప్తలేను. ఎవరు చెప్తలేము. మా పిల్లలు, మా హస్బెండ్, నేనే ఇగ ఇంట్లోనే ఆ మనసులో పెట్టుకోవాలి గదా! ఇగ అలాంటివి చెప్పొద్దు ఎవరికీ అని చెప్పి నేనైతే ఎవరికీ చెప్తలేను. ఇగ మీకైతే చెప్పినా గానీ మీకు అర్థమయ్యేటోళ్ళు అర్థమైతది. నమ్మేటోళ్ళు నమ్ముతారు. ఆహ్, వదిలేసేటోళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే చెడున్నట్టే భూమి మీద, మంచున్నట్టే భూమి మీద అవి గూడా ఉంటాయి కాబట్టి అలాంటివి గూడా నేను ఫేస్ జేస్తాను. అందుకే నేను నా లవ్ స్టోరీ అందరూ లవ్ జేస్తారు గానీ, లవ్‌లో కష్టాల కన్నా లవ్ జేసిన తర్వాత గిన్ని కష్టాలుంటాయా అనేది అంటే ఇలాంటి ఎనిమీస్ గూడా ఉన్నారా నా లైఫ్‌ల అనేది గిలాంటి ఫేస్ జేసిన తర్వాత అర్థమైంది. ఇక్కడైతే నేను టమాటా చట్నీ కోసము టమాటాలు అవన్నీ అయితే మంచిగా కడిగేసుకొని టమాటా చట్నీకైతే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడైతే క్యారెట్లు అంటే ఊతప్పం మీద క్యారెట్ అయితే మంచిగుంటది గదా! అని క్యారెట్ అయితే ఎత్తానా అంటే తురుముకొని పెట్టుకుంటానా. అంటే ఇంకోటేందంటే, అంటే అందరు లవ్ మ్యారేజ్‌లు చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కొందరు యాక్సెప్ట్ చేత్తరు, చెయ్యరు. మేము కూడా బాగా కష్టాలు పడ్డాం. నువ్వే కష్టాలు పడ్డారా అని మీరు అన్నారు గదా! నేను కూడా కష్టాలు మీలానే అందరికి కష్టాలే ఉంటాయి. లెవ్వని అంటలేను. కానీ నా కష్టాలు కొంచెం ఎక్కువున్నాయి. అంటే కష్టాలు, రోగాలు ఆహ్, జ అంటే మనకు రోగాలు రావడము, హెల్త్ బాగుండకపోవడం అనేది ఒక అందరికున్న ప్రాబ్లమ్ అయితే
నాకు దాంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్ గూడా యాడ్ అయినాయి గాబట్టి, అందుకే నేను అనుభవించిన కష్టాలు కొంచెం ఎక్కువనే అనుకుంటా అందరితో పోలిస్తే. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు సచ్చేదాన్నే బ్రతికొచ్చి, ఈరోజు మీతో మాట్లాడతానా. అలాంటి సిట్యుయేషన్‌ల అంటే అవి మన సినిమాలు చూస్తే గాని నమ్మము. కొంతమంది అనుభవిస్తేనే నిజం అనుకుంటారు. కొంతమంది అవును నిజమే ఉన్నాయి. అవి గూడా ఉన్నాయి అనుకుంటారు. అంటే ఇగ నేను గూడా నమ్మలేదు. కానీ అలాంటివి నేను నాది నేను ఓన్‌గా నేను ఫేస్ చేసిన తర్వాత లైవ్‌లో చూసుకున్న తర్వాత అబ్బా! ఇలాంటివి గూడా ఉంటాయా అని గప్పుడు నమ్మిన. అయితే ఇగ 2 రోజుల నుంచి మళ్ళా కొంచెం ప్రాబ్లమ్ అయితాంది. ఇక దాని గురించయితే నేను షేర్ చేసుకుంటలేను. నేను దాని గురించయితే ట్రీట్‌మెంట్ అనేది తీసుకుంటాను. అంటే ఇలాంటి కష్టాలు కూడా నేను ఫేస్ చేయాల్సొత్తాంది. అంటే అన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానా. ఇది లేదు, అది లేదని లేదు. నాకు తెలిసి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఇగ ఇది ఒకటే బాకీ అనుకున్నా. ఇగ ఇది గూడా ఫేస్ చేస్తానా 2 ఇయర్స్ నుంచి. అంటే మొన్నటిదాకా నేను నెక్ పెయిను, ఆ పెయిను, ఈ పెయిను, నోస్‌కు దగ్గర నోస్ డాక్టర్‌కు, ఈఎన్‌టీ డాక్టర్‌కు, బోన్స్ డాక్టర్‌కు, ఆర్థోపెడిక్ డాక్టర్‌కి అందరి దగ్గర పోయినా గదా! పోయిన తర్వాత మళ్ళీ ఇగ వదిలేసిన తర్వాత కొంచెం ఒక 2, 3 రోజులు నుంచి ఎక్కువైపోయింది. ఇక్కడైతే బొంబాయి రవ్వయితే మంచిగా నానింది. ఇగ నానిన తర్వాత అందులో సోడా, ఉప్పయితే మనం వేసుకుందాం. ఎందుకంటే మంచిగా వంగాల గదా! అందుకని ఇగ మనం ఇందులో అయితే సోడా, ఉప్పయితే ఏసుకుందాము. అయితే ఇగ నేనట్లెళ్ళిన తర్వాత నాకైతే ప్రాబ్లమ్ అనేది బయటపడ్డది. అంటే ఇన్ని రోజులు అంటే నేను అప్పుడు గూడా 2 సంవత్సరాల కిందట గూడా అన్నీ తిరిగి గోళీలు వాడి పెయిన్ కిల్లర్‌లు యేసుకొని అన్నీ అయిపోయిన తర్వాతనే పోయినా. హ్మ్. అంటే మనకు ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అది బయటపడి మనకు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతేనో ఏం గాదు. ఎన్ని గోళీలు వాడినా తగ్గకపోతే ఇగ డౌట్ అయితే వత్తది గదా! గట్ల డౌటొచ్చింది అప్పుడు. ఇంగా మళ్ళీ ఇప్పుడు గట్లనే అయింది. పోయేసరికి ఇగ తెలిసిపోయింది. ఇగ అట్లయితే నేను అనుభవిస్తానా? అలాంటి బాధలు గూడా నేను భూమి మీద ఉన్నాయా? ఇవి గూడా అనుభవిస్తానా అని ఏ రోజు అనుకోలేదు. ఏదేమైనా మీద దేవుడున్నాడు. ఏ రోజుకైనా మంచి రోజులొత్తాయి. ఏ రోజుకైనా మంచిగా అయితా అన్న ఒక హోప్‌తోనైతున్నా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను బొంబాయి రవ్వల మంచిగా నానిన తర్వాత పెరుగు, వాటర్ వేసుకొని మంచిగా నానిన తర్వాత అప్పుడు నేను ఉప్పును, సోడా, కొద్దిగా నిమ్మరసం వేసుకొని అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఇగ మనము ఊతప్పం వేసుకున్న తర్వాత వాటి మీద కొంచెం డెకరేషన్‌గా కొద్దిగా తురుముకున్న క్యారెటు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటది. అందుకని అవైతే నేను కడిగేసుకుంటానా. అయితే ఇంకోటేందంటే కొంతమంది నమ్మకపోవచ్చు. నమ్మకపోవడం అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే నేనైతే ఫేస్ చేత్తాను కాబట్టి, అది ఎక్కువ షేర్ చేసుకొని గూడా చేసుకోవద్దు. కానీ షేర్ చేసుకుంటే నాకే ప్రాబ్లము. అందుకనే నేనైతే షేర్ చేసుకుంటలేను. ఇక్కడైతే నేను దీపావళికి పోదామనుకున్నా. దసరాకు పోదామనుకున్నా గానీ, ఇగ దసరాకైతే పోతలేను. ఇగ నా లవ్ స్టోరీ చెప్పమంటారు. నా లవ్ స్టోరీ చెప్పినప్పుడు అంటే నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు బాగా నెగెటివ్ కామెంట్‌లయితే వచ్చినాయి. ఎందుకంటే నార్మల్ లవ్ మ్యారేజ్‌లంటే ఏమో అనుకోవచ్చు. అంటే మా ఫ్రెండ్స్ గూడా ఒక అమ్మాయి ఉన్నది. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. ఆమెదైతే స్టోరీ ఇంకా డేంజర్ ఉండే. అది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. అంటే ఎట్లా అంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గదా! నేను ఫస్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు మాత్రం చాలా నెగెటివ్ కామెంట్‌లొచ్చినాయి. ఎందుకంటే హిందూ, ముస్లిం అంటే ఇట్లా పెళ్లి చేసుకుండు, ఏంది జనాలను నాశనం చేయడం కోసమా, ఏం మెసేజ్ ఇత్తార్రు అని చెప్పి బాగా కామెంట్‌లొచ్చినాయి. మళ్ళీ చెప్పాలంటే భయమైతాంది. అందుకనే నేను ఆలోచిస్తానా. వీలుంటే మీరు పార్ట్ 1, పార్ట్ 2 అని చొప్పున మీరది చూసుకుంటారు అనుకుంటానా. వీలుంటే మధ్య మధ్యలో నేను గూడా చెప్తా. ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని. ఇక్కడైతే నేను ఊతప్పం అయితే రెడీ చేత్తానా. అయితే మా ఫ్రెండు నేను 10థ్ వరకు వేరే స్కూలు. ఆమె గూడా 10థ్ వరకు వేరే స్కూలు. అయితే ఆమె ఇంటర్ తర్వాత మా కాలేజీలోకైతే వచ్చింది. నేను గూడా ఆమె కాలేజీలో చదువుకున్నా. మేమిద్దరం అంత బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా ఫ్రెండ్స్‌గా ఉండేటోళ్ళము. అయితే ఆమె అప్పటికే నేనైతే ఆ ఇంటర్‌లో ఉన్నప్పుడు అంతగా ఆమె లవ్ చేసేటప్పుడు నేనైతే లవ్ చేయలేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అతను. వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేటోడు. ఇక ఆమె అయితే ఇక అట్లా వాళ్ళ అన్న దోస్తు గదా! రావడం, పోవడం అంటే 10థ్‌లో ఉన్నప్పుడే ఆమె లవ్ జేసింది. ఎప్పుడు లవ్ జేసిందో నాకు తెలీదు. 10థో, ఎయితో మరి నాకు తెలవది. అప్పటినుంచే వాళ్ళకైతే లవ్ అనేది రన్నింగ్ అయ్యేదట. ఇక ఇంటర్‌లోకొచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఆమె ఒకతన్ని లవ్ చేస్తుంది. అది గూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్‌నే అని చెప్పి. ఎవరైనా మన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్‌ని అన్నయ్య అని పిలుస్తాం గానీ ఆమె అయితే పిలవకపోయేది. ఇక నాకైతే తర్వాత తెలిసింది. అప్పటికి నేను లవ్ అయితే చేయట్లేదు మా ఆయనను. ఇగ అట్లయితే జరిగింది. కానీ ఏం జరిగిందనేది మీకైతే చెప్తా. గిలాంటి వాళ్ళు గూడా ఉంటారా అని అనుకుంటారు మీరు. అంటే మనము సినిమాల్లో జూత్తానం ఎంతోమంది లవ్ జేసిన వాళ్ళను తల్లిదండ్రులు
టార్చర్ పెట్టడం ఇలాంటివి మనం ఎన్నో చూసినాం. కానీ నేను లైవ్‌లో చూసిన నేనైతే ఆ రోజు మర్చిపోను. ఎందుకంటే భయంకరమైన సంఘటన జరిగింది గాబట్టి, ఇక్కడైతే ఊతప్పం అయితే రెడీ చేషినా. వేరే సైడ్ గూడా కాల్చుకుంటానా. అయితే ఆమె 10థ్ వేరే స్కూల్‌లో చదివింది. ఒక 3 సంవత్సరాలు అంటే సెవెంత్ నుంచి లవ్ చేసిందో మరి నాకు తెలవది. ఇంటర్‌లోకొచ్చిన తర్వాత ఆమె ఆల్రెడీ లవ్ చేస్తాదన్న విషయం కలవడం, మాట్లాడుకోవడం అవన్నీ ఉండేది. ఆళ్ళ అన్నయ్యకైతే తెలిసేది గాదు పాపం. ఇంటికి గూడా వచ్చేటోడు ఫ్రెండ్ కాబట్టి ఇంటికొచ్చేటోడు. అయితే ఇంటర్ మంచిగానే నడిచింది. ఇంటర్ సెకండ్ ఇయర్ గూడా నాతోనే ఉండే. ఇగ డిగ్రీ అంటే మనం వెళ్ళిపోతాం గదా! అయితే ఆమె డిగ్రీ అయితే చదవలేదు. ఎందుకు చదవలేదు అంటే, ఆళ్ళ ఇంట్లో అయితే తెలిసింది. తెలిస్తే ఏమైందంటే, ఇగ ఆళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనన్న ఆమెకైతే సంబంధం వచ్చింది ఇంటర్ తర్వాత. ఇక్కడ ఊతప్పం అయితే రెడీ అయింది. టమాటా చట్నీ గూడా. అయితే ఇగ ఆమెకు పెళ్లి సంబంధం ఇంటర్ తర్వాత వాళ్ళు బాగా పైసలున్నోళ్ళు. వాళ్ళ అన్నయ్యకి డౌటొచ్చి ఇగ సంబంధం అయితే చూపిచ్చిండు. చు చు సంబంధం తీసుకొత్తే వాళ్ళ డ్యాడీతోని చెప్తే, వాళ్ళ డ్యాడీ సంబంధం తీసుకొచ్చిండు. పెళ్లి చేద్దాం అనే టైంలో ఈళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోదామని ట్రై చేషిర్రు. ఇక్కడ మధ్యాహ్నం అయితే అయిందండి. నేనిక్కడ చారు చేషిన, దాంతో పాటు ముద్దపప్పు చేషిన పిల్లల కోసం. అయితే ఆమె మేమైతే డిగ్రీకెళ్ళిపోయినా. ఆమె ఇగ కాలేజీ అయిపోయింది గదా! ఇంటర్ తర్వాత ఆమె కాలేజీ అయిపోయింది. ఆమెకు మ్యారేజ్ కుదిరింది గదా! అని మేము గూడా అనుకున్నాం. ఇగ ఇంటర్ వరకు అయిపోయింది. 2 ఇయర్సే ఉండే నాతోని. ఇక నేను డిగ్రీలో చదువుతున్న టైంలో ఒక న్యూస్ అయితే తెలిసింది. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయిందట ఆయనతోని. వెళ్ళిపోయి ఒక రోజు ఉన్నదెక్కడో. ఒకరోజుంటే ఆళ్ళ అన్నయ్య వాళ్ళ దోస్తులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా పైసలున్నోళ్ళు పలుకుబడితోని ఆ అబ్బాయిని, ఆ అమ్మాయినైతే వెతుక్కొనచ్చిర్రు. వెతుక్కొనచ్చిన తర్వాత ఇక్కడ చూత్తారు గదా! కిచెన్ ఎంత భయంకరంగున్నదో. ఇప్పుడు దీన్ని సాఫ్ చేసుకోవడానికి చాలా టైం పడతది. ఇక నేనైతే సాఫ్ చేసుకుంటా. నా మాటలు ఇనుకుంటా. ఇట్లాంటి లవ్ స్టోరీలు వింటా అంటే భయమేసేది నాకు. కానీ నాదట్లా జరగలేదు. నాది వెరైటీ ప్రాబ్లమ్‌తోని ముందుకు పోతాంది నా జీవితం అంతా గూడా. అంటే ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారా పేరెంట్స్ అన్నట్టుగా అయిపోయింది నాకు లైఫ్‌ల. అయితే ఇగ ఆమెనైతే వెతికిర్రు. మస్తు పోలీసుల వాళ్ళతోని, ఈళ్ళతోని కలిపి మొత్తం వెతికిర్రు. వెతికేసరికి ఆ అబ్బాయి దొరికిండు. ఆ అమ్మాయి దొరికింది. ఇగ అమ్మాయినైతే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చుకొని మస్తు కొట్టేసిర్రు. బాగా కొట్టిర్రు. ఎక్కడ పడితే అక్కడ కొట్టేసిర్రు. తల్లిదండ్రులే గాని, తల్లిదండ్రులకు పరువు, ప్రతిష్ట అని గిట్ల ఎందుకుంటాయో అర్థం గాదు. ఉండడం గూడా కరెక్టే గదా! వాళ్ళు కష్టపడి వాళ్ళు కని, పెంచి పోషించిన పిల్లలు వాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకొని గర్వంగా ఇంటి ముంగట పెళ్లి చేత్తే వాళ్ళకు కొంచెం మంచి ఉంటది గదా! ప్రేమ అనేది. అది గూడా నిజమే. కానీ గింత ఘోరంగా అయితే ఉంటారని అనుకోలేదు. అయితే ఇగ ఆ అబ్బాయిని తీసుకొచ్చిర్రు. అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో అయితే ఉంచిర్రు. ఎవరు తెలవకుండా. ఇగ ఆ తర్వాత ఆ అబ్బాయిని మాత్రము అరే! మనం బయటికి పోదాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నార్మల్‌గానే ఉన్నాడు. ఒక 2, 3 రోజుల తర్వాత ఆళ్ళ అన్నయ్య దోస్తే కాబట్టి, ఆళ్ళ అన్నయ్య దోస్తులు ఒక నలుగురు ఈ అబ్బాయిని పిలిపిచ్చి మాట్లాడదాం అని చెప్పి తీసుకొని పోయిర్రు. రాత్రి 11కి అట్లా తీసుకొని పోయి ఇగ ఆళ్ళ దోస్తులు, ఆళ్ళ అన్నయ్య ఆ అబ్బాయినైతే ఇష్టమచ్చినట్టు ఎట్లా పడితే అట్లా పొడిసేసి ఘోరంగా పొడిచేసి వదిలేసిర్రు. ఎన్ని కుట్లు పడ్డాయో, ఎన్ని సార్లు పొడిచిర్రో మాకే తెలవది. అప్పుడు పెద్ద సెన్సేషన్ న్యూస్ అయింది అప్పుడైతే మా ఊర్ల. ఘోరం అంటే ఘోరం. ఎక్కడ పడితే అక్కడ పొడిచేసిర్రు. మనం ఒక చిన్న మనం ఏదైనా ఒక తకియా ఉంటే మనం పిల్లోను మనం ఇష్టం వచ్చినట్టుగా కొడతాం గదా! గట్ల పొడిచేసిర్రు. ఎక్కడ పడితే అక్కడ అసలు మొఖం మీద లేదు, పొట్ట మీద అని గాదు. మస్తు ఘోరంగా సచ్చేటోడే బ్రతికిండు. కొన్ని ఆపరేషన్ కాలేదు. బాగా ఆపరేషన్‌లు అయ్యి పిల్లగాడైతే ఇగ ఆ అన్నయ్య అయితే మంచిగానే అయ్యిండు గానీ, ఇగ ఆ అమ్మాయికి ఆ తర్వాత నెలకే పెళ్లి చేసిర్రు. ఆ అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్నది. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ తర్వాత ఆమె కనపడ్డది. అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతానా, ఆమె సడెన్‌గా నాకైతే ఒకరోజు కనపడ్డది. అంటే 2½ ఇయర్స్ తర్వాత కనపడ్డది. అప్పటికి ఇద్దరు పాపలు. ఒక బాబు, ఒక పాప. ఇగ నేనప్పుడు నన్ను చూసి బాగా బాధపడ్డది. చెప్పుకుందాం అనుకునేసరికి వాళ్ళ అత్తయ్య, వాళ్ళ అమ్మ అందరూ ఉండేసరికి ఇగ ఆమె అయితే నాకేం చెప్పలేదు. ఫోను నంబర్ ఇద్దాం అనుకున్నది. పాపం పక్కకు పిలిపించుకొని మాట్లాడుకునే టైంలోనే వాళ్ళ అత్తయ్య పిలుచుడుతోనే ఎళ్ళిపోయింది. ఇగ గిట్లుంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లవ్ స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం. అసలు ఒక్కొక్కసారి ఇవన్నీ ఆలోచించుకుంటే అసలు ఏంది జీవితం? ఏంది అంటే ఇప్పుడు ఆమె ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కన్నది. కానీ ఆమెకి ఏదో ఒక రోజైతే గుర్తుకొత్తాయి గదా! మనం చేసిన తప్పు అనో, మన ప్రేమనో ఏదో ఒకటి గుర్తుకొత్తాయి గదా! గట్లుంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ. ఇలాంటి స్టోరీస్ బాగున్నాయి నాకు తెలిసి. ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ గూడా మమ్మల్ని చూసి పెళ్లి చేసుకున్నోళ్ళు ఒక నలుగురు, 5 జంటలుండే. ఆళ్ళు కొంతమంది సక్సెస్ అయ్యారు. కొంతమంది ఇలాంటి స్టోరీలలోనే ఇంతకన్నా డేంజర్ స్టోరీలల్ల వెళ్ళిపోయిన స్టోరీలున్నాయి.
మీకైతే షేర్ చేసుకుంటా. ఎందుకంటే లవ్వు అంటాం గానీ, లవ్‌లో ఉన్నంత కష్టాలు ఇంకా వేరే ఏది ఇండ్లలో అది కూడా నిజంగా లవ్ చేస్తేనే కష్టాలు. ఏదో టైమ్ పాస్‌గా చేసినా, లేదా అవసరానికి వాడుకొని చేసినా కూడా ఏం బాధలుండయి. నిజంగా లవ్ చేస్తేనే బాగా కష్టాలు. ఆహ్, అంటే అలాంటి నిజంగా లవ్ చేసేటోళ్ళని తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. ఎవరు అర్థం చేసుకోరు. గలాంటి వాళ్ళకే లవ్ అనేది ఫెయిల్ అయితది. లవ్‌లో కష్టాలొత్తయి. ఇక టైమ్ పాస్ చేసేటోళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండయి. ఎందుకంటే వాళ్ళు అమ్మనాన్నలు చూడగానే పెళ్లి చేసుకుంటారు. అంతకుముందు ఉన్నోళ్ళని మర్చిపోతారు. గవ్వే సక్సెస్ అయితాయి. గాళ్ళే మంచోళ్ళైతారు. చూత్తారు గదా! ఇగ మా పెద్ద బాబు తయారు చేసిన పౌచ్ అండి. నిన్న బ్లాక్‌దయితే తయారు చేసిండు వాళ్ళ తమ్మునికి. అది మంచిగా రాలేదని చెప్పి మళ్ళా వైట్‌ది తయారు చేసిండు. గిట్లయితే తయారు చేసుకుంటూ కూర్చుంటాడు మా పెద్ద బాబు. అన్ని టాలెంట్లున్నాయి మా పెద్ద బాబుకు. చూత్తారు గదా! ఇగ రేపటి వీడియోలో అయితే ఒక మంచి టాపిక్‌తో, మంచి వీడియోతో మిమ్మల్నయితే కలుస్తా. అంతవరకు నా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నమస్తే. ఉంటా మరి.